హలో. ఎవరండి? ఆ, అన్న, నేను ఒక ఛానల్లో ఒకటి మీ ఆడియో విన్నాను. హలో. ఛానలా? ఒక ఒక అంటే మా వాట్సాప్ గ్రూప్ వచ్చింది. చెప్పండి. మీరేదో శివుణ్ణి This call is now being recorded. హలో. శివుణ్ణి తిడుతున్నారంట, బ్రహ్మని తిడుతున్నారంట. ఎందుకు తిట్టాల్సి వస్తుంది? నేను ఎవరిని తిట్టలా. అంటేనా మీరు కాదా అన్న తిట్టింది? మీరే తిట్టారు. అంటే మేము ఎవరు నేను చెప్పేది బ్రదర్. మళ్ళీ మీ నంబర్ ఎలా వచ్చింది వాళ్ళకు? మేము ఎవరంటే నేను మీకు ఏదైనా డౌట్లు ఉంటే తెలుసుకోమని పెట్టారు. అది కాదే, మీ నంబర్ వాళ్ళకి ఎలా తెలిసింది? నేనే పెట్టాను, మీకు ఏదైనా సందేహం ఉంటే తెలుసుకోండి. ఏం సందేహం తెలపాలనుకున్నారు? ఇప్పుడు భక్తి అనేది వ్యక్తిగతమైంది. ఆహా. అర్థమైందా? చెప్పండి. భక్తి అనేది వ్యక్తిగతమైంది. అవును, అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకే, అది మీరు ఎవరినైనా నమ్మొచ్చు, ఎవరినైనా ఆరాధించవచ్చు. నేను ఎవరినైనా నమ్మొచ్చు, ఎవరినైనా ఆరాధించవచ్చు. ఇందులో మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకేనా? నువ్వు ఆరాధించే దేవుణ్ణి నేను విమర్శించకూడదు, కించపరచకూడదు, అవమానపరచకూడదు. అవును, నేను ఆరాధించే దీంట్లో ఒకటే ఇప్పుడు విమర్శించే వాడిని అయితే విమర్శించాలి కదా. నేను కాదంటలేదు. ఇప్పుడు ప్రజా కొడుకులు ఉన్నారు, వాళ్ళు విమర్శిస్తుంటారు. ఎప్పుడు తినరు, రోజు హిందూ గ్రంథాల గురించే ఉంటారు. వాళ్ళని విమర్శించాల్సిందే కదా. ఎవరు విమర్శించిన తప్పే. అది మీకు సంబంధించింది కాదు. మీరు విమర్శించలేదు, కానీ నేను విన్నంత వరకే మీరు బ్రహ్మ కూతుర్ని చేస్తున్నాడు అనే క్వశ్చన్ వేశారు. నేను చేయలేదండి. ఒక పోస్ట్ ఉంటే అదే పెట్టాను నేను. నాకు అసలు అనవసరం ఆ విషయాల గురించి. ఫోన్ లో మాట్లాడలేదా? ఎవరిని? మీరు ఫోన్ లో మాట్లాడింది మీరు కాదా? ఒక్కసారి మీరు మాట్లాడిన వాళ్ళు రికార్డులు చేసుకున్నారు, ఒకసారి వినండి, విని మాట్లాడండి. బ్రహ్మ కూతుర్ని చేసుకున్నాడు అనే మాట మీ నోటి నుంచి మీరు మాట్లాడినారో ఏదో వాళ్ళు మాట్లాడినారో. సరే. అతను కూడా ఏం మాట్లాడుతున్నాడు? మేరీ తల్లిని మాట్లాడారు. అది మీకు సంబంధం. ఇప్పుడు మీరు దేవుళ్ళు నేను చెప్పేది నువ్వు అంటే నువ్వు ఆయన అన్నాడు కాబట్టి నేను అన్నా. 100 సార్లు అన్నాడు. చాలా మంది అన్నారు కనుకనే వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు మీరు దాంట్లో కూడా ఇంకో విషయం ఏం చెప్పారు? మీరు ఇంటికి వచ్చేస్తారు, ఎవరు ఇష్టం వాళ్ళు చెప్పలేదు. నేను ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి నేను ఇంటికి వచ్చి రికార్డింగ్లు వినిపించలేదు కదా. వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కానీ నేను చెప్తాను. అతను పెట్టిన దానికే నేను సమాధానం చెప్పాను. ఇప్పుడు నేను ఒకటి చెబుతాను బ్రదర్. ఒకటి, నీ దగ్గరికి వచ్చి నేను ఏదని చెప్తే మీరు నమ్మరు. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చాను, ఇంతవరకు నమ్మకము అంటే అది నిజమా అది తెలుసుకునేంత వరకు నమ్మకం. ఇప్పుడు ఒక సోప్ అమ్మేవాడు వచ్చేసి ఈ సోప్ బాగుంది, మంచి బట్టలు తలతల మెరుస్తాయి అని చెప్పి ఫస్ట్ టైం కనుక కొంటాం. రెండో టైం అది వృద్ధి చేసినాక తేలిపోయింది అనుకో, అడుగుతాం కదా మనము, అదే ఇది తేలిపోయింది, నువ్వేమో ఇది మంచి సోపు, పరిశుద్ధమైన సోప్ అని చెప్పి ఇచ్చావు, ఇది చూస్తే అసలు నొరుగు రావడం లేదు, రాయిలతో ఉంది, ఏం పనికి రాదని చెప్పేసి తింటాం కదండి. ఇప్పుడు ఒకటి, సోపు కాను దేవుడికి భక్తికి ముడి పెట్టలేము కదా. ఒకటన్నా ప్రచారము అంటే ఎలాంటి ప్రచారము? ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే ఇళ్ళకి వచ్చి మా దేవుడు పరిశుద్ధుడు, మా దేవుడు నమ్మితే పరలోకం, లేకపోతే నిత్య నరకము, మీరు పూజించే దేవుళ్ళే కాదు, వాళ్ళు వ్యభిచారంతో సమానము, విగ్రహారాధన, మీరు నరకానికే వెళ్తారన్నట్టే చెప్తారు. అది తప్పదు. ఎవరు చేసిన తప్పే. ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పేదే అది. ఇప్పుడు హిందూ ఛానల్స్ ఎందుకు వచ్చాయి అంటే వచ్చాయి. ఒక్క నిమిషం బ్రదర్, మేము ఎప్పుడు అలా చెప్పము. నిజమైన క్రైస్తవుడు కూడా అలా చెప్పడు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను బ్రదర్. ఒక నిమిషం. మేము ఏదన్నా వాక్యాన్ని చెప్పేటప్పుడు, ప్రకటించేటప్పుడు
బైబిల్ గ్రంథము విగ్రహం అని రాయబడిన చోట పలకను కూడా పలకం. ఎందుకంటావేమో ఇతరుల మనోభావాలు దెబ్బతింటాయని. మా అంటే ఒక మా విషయం, మా ఒక మా విషయం, దగ్గర ఒక విషయం, ఒక నేను చెప్తాను విషయం. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మా దగ్గర అన్ని కులాలు ఉన్నారు, అవును దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు. అవును మా దగ్గర కూడా అన్ని కులాల్లో ఉన్నారు. ఎప్పుడు కూడా నేను చేసేది రైట్, నువ్వు చేసేది తప్పని అనకూడదు. ఎందుకంటావేమో నేను చెప్పి తీసుకుని కొట్టాలి కదా. అన్నవాళ్ళు తప్పే కాదంటలే. అలాగని చెప్పి అందరు అలా ఉంటారనుకోవటం తప్పు కదా. 99% మీరు 10% మీరున్నారు బ్రదర్, మీరున్నారు ఇప్పుడు బ్రహ్మ కూతుర్ని పెళ్లి చేస్తున్నాడు అనే మాట నేను నోటిస్తున్నా. కొంచెం అదే మాట వాళ్ళు ఏమన్నారు, మేరీ లంజి వ్యభిచారి అని మాట్లాడారు. ఇప్పుడు నువ్వు శివుడిని అన్నాడు అని దానికి వాళ్ళు అంటున్నారు. మీరు ముందు వినండి. ఒకటి నేను చెప్పేది, మీరు ముందు వినండి. ఎవరు మాట్లాడారు ముందు, అబ్యూజర్స్ ఎవరు మాట్లాడారు? నువ్వు మాట్లాడిన 16 నిమిషాల్లో ఎవరు ఎన్ని బూతులు మాట్లాడారు, ఎవరు ఏ విధంగా మాట్లాడారు ఒకసారి వినండి. అంటే మా దేవుని తింటే మేము తిట్టకూడదా? ఒకటన్నా మీ దేవుణ్ణి కరెక్ట్ కాదండి. ముఖ్యం కదన్నా. ఒకటయ్యా చెప్పింది ఫస్ట్ ఏంటి, వాళ్ళు మామూలుగా మాట్లాడి ఉంటే బాగుంటుంది. తిరగటం ఫోన్ చేయటం ఉంటుంది, ఇష్టానుసారంగా మాట్లాడి అది నిజమైన భక్తి అంటారా? వాళ్ళని అనవసరంగా తిట్టాం కదన్నా, మీరేం చెప్పండి. మేము ఎప్పుడన్నా తిట్టామా? ఎవరన్నా తిట్టామా? ఇప్పుడు తిట్టారు. ఇప్పుడు మీరు తిట్టకపోతే మీ నంబర్ బయటికి రాదు కదా. ఎవరు చెప్తే తిట్టారని చెప్పి రూపించండి నాకు. మీరు అడగండి పెట్టండి. నేను కూడా విన్నా. మీరు మిస్అండర్స్టాండ్, వాళ్ళు చెప్పింది మిస్అండర్స్టాండ్. నేను నా దగ్గర రికార్డ్స్ నేను పంపిస్తాను, ఒకసారి వినండి. మీరు ఈ నెంబర్ మీదేగా, నేను పంపిస్తాను. విని ఆ తర్వాత నాతో మాట్లాడండి. ఎవరు మాట్లాడారు? మీరేమంటున్నారు అంటే ఇప్పుడు దాంట్లో వచ్చే బ్రహ్మ కూతురు గురించి చెప్పారు. నేను అనలా, ఆ లేఖన భాగంలో ఉన్నాయని చూపించండి. నేనేమో వాళ్ళని విమర్శించాలని కాదు. ఒకటి సమాధానం చెప్తాను. దాని విషయంలో మీకు తెలియకపోయింది. బ్రహ్మ తన కూతుర్ని పెళ్లి చేసుకోలేదు, ఇప్పుడు సృష్టించాడు. ఇప్పుడు అవ్వ ఆదాము నుంచి అవ్వని తీశాడు కదా, అలా ఆయన లోపల నుంచి ఆయన తీశాడు. అదే దానికి మా దేవుళ్ళే ఆయన తప్పుపట్టి నువ్వు కూతురు నీ దగ్గర నీలో నుంచి వస్తే కూతురే అవుతుంది, అలాంటప్పుడు నువ్వు చేస్తున్నావు అని ఆయనని వెలిగేశారు. నిజానికి ఆయనకి మీరు బ్రహ్మకుడి అని ఎక్కడన్నా విన్నారా? లేదు, నాకు తెలియదండి. ఏం ఇప్పుడు అదే తెలుసుకోండి. మీరు ఎక్కడ ఉంటారు? కడప, మీరు గుంటూరు అన్నారు కదా. మొత్తం విచారించుకోండి. అయ్యాక బ్రహ్మకి ఎక్కడన్నా గుడి ఉంది అని అడగండి. ఇక అది హిందూ గ్రంథాలకు సంబంధించింది. ఇప్పుడు మీ దాంట్లో నుంచే తీసుకుందాము. అవ్వ నుంచి ఆదాం నుంచి అవ్వని తీశాడు. వాళ్ళిద్దరే భార్య భర్తలు, వాళ్ళ పిల్లలు అయ్యూను బేబేలు పుట్టారు. వాళ్ళకి భార్య ఎవరో తెలియదు, పిల్లలు ఎవరో తెలియదు, ఇద్దరు నుంచి వచ్చారని చెప్తారు. ఆ ఇద్దరు నుంచి వచ్చిన వాళ్ళలో బ్లడ్ గ్రూపులు ఇంతమంది, ఎన్ని బ్లడ్ గ్రూపులు ఎలా వచ్చాయో తెలియదు. తర్వాత కయ్యూను వచ్చేసి ఏబేలుని చంపేశాడు. ఏబేలుని చంపినప్పుడు కయ్యూను వచ్చేసి నన్ను ఎవరినన్నా చంపితే ఎట్లా అని అంటే ఆయనకు ఒక ముద్ర వేస్తాడు. ఆ ముద్ర వేస్తే అంటే ఉండేది అవ్వ, ఆదాము, కయ్యూను, యెహోవా నలుగురే ఉండగా మనుషులు ఉండేది నలుగురే, అంటే దేవుడితో సహా కలిపి నలుగురు. ఆ నలుగురు ఎవరు ఆయనను గుర్తించి చంపుతారని చెప్పు. నేను ఒక విషయం చెబుతాను మీకు. మీరు ఇందాక చెప్పారు కదా, బ్రహ్మం ఆయన సృష్టించాడు, మా ఊళ్ళో తప్పుగా రాశారన్న. ఓకే, రైట్. చెప్పే విను. ఆయన సృష్టించాడు, ఆయన సృష్టించి ఆయననే మోహించి పెళ్లి చేసుకున్నాడని. పెళ్లి చేసుకోవడం వల్ల వీళ్ళు ఏమంటారంటే వేద పండితులు, తర్వాత అప్పుడు మన అందరు దేవుళ్ళు, మిగతా దేవుళ్ళు అంటారంటే నువ్వు సృష్టించావు కనుక నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు కూతురు అవుతుంది. నువ్వు కూతురు అయింది నువ్వు కూతుర్ని చేసుకున్నావు అని చెప్పేసి ఆయన నింద వేసి ఆయనకు
సూపర్ ఇప్పుడు బ్రహ్మ మొదటి విషయం మొదటి మాట వచ్చేది మా దేవతలలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఈ 3 మాటలలో బ్రహ్మకి ఒక్క దేవాలయం లేకుండా అయిపోయింది ఆయన. సరే, ఓకే ఓకే ఓకే. అయితే ఓకే. మీరు అన్నదాన్ని నేను కూడా ఒక విషయం చెప్తాను. ఆ సహోదరుడు అన్నాడు, మేరీ వ్యభిచారం చేసి లంచస్నానం చేసి యేసుకృష్ణ కమ్మని చెప్పేసి అన్నాడు. నేను ఉదాహరణ చెప్తాను. మేము నమ్మింది పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం పొందని మేము నమ్ముతున్నాం. ఇప్పుడు మీరు చెప్పారు వివరణ, మేము అదే వివరణ చెప్తున్నా. ఇప్పుడు ఆయన అంటాం తప్పు కదా. ఇప్పుడు నేను అంటాం తప్పే. ఒక్క నిమిషం బ్రదర్. నేను ఒక విషయం చెప్తా బ్రదర్. నేను ఒకటి చెబుతాను, ఆ తర్వాత మీరు మాట్లాడండి. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నాకు వివరణ తెలిసిందే. ఓకే, నేను ఒకవేళ తప్పుగా అనుకుంటే మీరు నన్ను క్షమించవచ్చు. ఇప్పుడు మేరీ మాటని ఆయన ఆ విధంగా మాట్లాడాడు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఒకటన్నా, ఆయన మాట్లాడేదానికి కారణాలు చెప్తా. ఇప్పుడు ఆయన మాట్లాడతారు, ఆయన ఎందుకు మాట్లాడతారంటే ఇప్పుడు మీరు మీ దేవుళ్ళ గురించి మాట్లాడటానికి కూడా కారణాలు మాట్లాడకూడదు కదా. ఇప్పుడు ఒకటి నేను మాట్లాడలేనయ్యా, నువ్వు మీరు ఇప్పుడు క్షమించండి అన్న మాట ఒక మాట అప్పుడే డైరెక్ట్ మాట్లాడేసి అడిగే టాపిక్ వదిలిపోదు. ఆయన అసలు అవకాశం అడిగి బూతులు తిడతారు. మీకు చెప్పలేదు, మీరు ఫస్ట్ స్టార్టింగ్ అన్నట్టు కదా. వాళ్ళు మనుషులుగా మాట్లాడాలి కదా, మానవత్వం. మీరు ఇప్పుడు మాట్లాడారు. ఆయనకు దేవుళ్ళు హిందూ దేవుళ్ళది తెలిస్తే చాలా కోపము. రెండో విషయం చెప్తాను వినండి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే పాస్టర్లు ఇప్పుడు అనాల్సి రావడానికి కారణం ఏమిటి అంటే, సాంబశివ అనే పాస్టర్ వచ్చేసి బ్రహ్మ గురించి ఒక సినిమా తీశాడు, తర్వాత శివుని గురించి ఒక సినిమా తీశాడు. వీడు ఎలాంటివి అంటే వక్రీకరించి, అది నిజానికి నిజము నిక్క తీయలేదు, గ్రంథాల్లో ఉండాయనే చెప్పి చేస్తున్నాడు కదా ఆయన. ఇప్పుడు ఒకటి వాని బైబుల్ ఇప్పుడు మీ దాంట్లో ఇతరి మీరు ఒక విషయం మర్చిపోయారు. మొదట ప్రారంభించింది కరుణాకర్ సుగుణ గారు. కరుణాకర్ సుగుణ ముందు పాటించాడు అంటే ప్రారంభించాడు కాబట్టి వాళ్ళు ఎందుకు వచ్చాడు తెలుసా? కరుణాకర్ సుగుణ ఎందుకు వచ్చాడు తెలుసా? సరే ఓకే, అది వాళ్ళకి ఇష్టం అండి. అది ఇష్టం వాళ్ళది, మనం వాళ్ళు ఇష్టం కాదు. వీళ్ళు వచ్చేసి తిరుపతికి ఒక వాడు కిరణ్ అనే పాత్రలో అనుకుంటా, వాని పేరేం పేరు ఉంది గుర్తులేదు. వాడు వచ్చేసి తిరుపతికి వెళ్ళి ఇక్కడ ఉన్నది విగ్రహం, ఇది మన రాజ్యం వచ్చిన తర్వాత ఇది తీసివేసి ఇక్కడ శిలువ పెడదాం అని చెప్పాడు. తిరుపతికి వెళ్ళి కొండపైన. తప్పు కదా. ఆ తప్పుకి అనుభవిస్తున్నారు ఇంతమంది. ఇప్పుడు మేరీని తిట్టిన యేసుని తిట్టిన కారణం ఎవరు కాదు, పాస్టర్లు. నీకు కాదంటలేదంట, నువ్వు అన్నదాన్ని బట్టి వాళ్ళని తిట్టాలి కానీ ఆరాధించే దేవుని తిట్టకూడదు. ఒక విషయం, నువ్వు మధ్యలోకి వచ్చి దూరావే కానీ వాళ్ళకి ఇప్పుడు వాడు బ్రహ్మ గురించి చదవాల్సిన అవసరం ఏమి? ఇప్పుడు శివుడి గురించి చదవాల్సిన అవసరం ఏమి? వాళ్ళ సినిమాలు తీసుకుంటూ ఎప్పుడు నిజము దైవ దూషణ చేస్తూ ఉండడం వల్లనే ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఒక 10 ఏళ్ళ కింద వరకు మేరీ మాతని చూస్తే మేము కూడా మొక్కేవాళ్ళం. యేసు ప్రభువుని అయినా కానీ దేవుడే అనుకునే వాళ్ళం. చదవలేదు కనుక బైబిల్ చదవలేదు కనుక పాత నిబంధన కొత్త నిబంధన ఎక్కడా చదవలేదు కనుక మేమేమనుకున్నామంటే అబ్బా దేవుళ్ళు మన దేవుళ్ళు మా పెద్దలు కూడా ఒకటే చెప్పేవాళ్ళు, నాయన అందరూ సమానమే, మన దేవుడు ఏమని చెప్పాడంటే బుద్ధిగా అనుసరించకు, సంపూర్ణంగా విశ్లేషించి నీకు నచ్చిన రీతిలో నువ్వే నడుచుకో. నువ్వు ఎవరైనా మంచి చెప్పితే వాళ్ళు దేవుడితో సమానమే. గురువైనా తల్లైనా మనకు అందరూ దేవుడేనైనా, అల్లా అయినా దేవుడే, ఎవరైనా దేవుడే అని చెప్పేవాళ్ళు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాస్టర్లు, దేశాన్ని విభజిద్దాం చెప్పు. ఇప్పుడు మీకు ఒక ముక్క, మాకు ఒక ముక్క విజయ్ కుమార్ అనే పాస్టర్ వచ్చేసి మాకు ఒక ముక్క ఇచ్చేయండి, మాకు పాకిస్తాన్ ఇచ్చేసారు కదా, మాకు ఒక ముక్క ఇచ్చేయండి అని చెప్పాడు.
మనకు ఒక అది తెలివి తక్కువటువంటి వాదనే గాని ఇప్పుడు మనమంతా ఇప్పుడు భారతీయులు బ్రదర్ నేను ఒక ఇప్పుడు మాట కుటుంబం ఇప్పుడు ఒకటే మనందరం భారతీయులమే అవును, మనం నువ్వు అనుకుంటున్నావు, మనంతా నేను అనుకుంటున్నాను. భారతీయులమే ఇప్పుడు అందరూ మనం అనుకున్నట్టు పుట్టిన గడ్డ భారతదేశం అవును దేశం కోసం మరణించడానికి సిద్ధంగా ఉంటాం అవును దేశాన్ని కాపాడుకోవడానికైనా మనం సిద్ధంగా ఉంటాం ఇలాంటి వాళ్ళు అనుకుంటుండొచ్చు, వాళ్ళకి అలా లేదు. ఇప్పుడు హిందూ కుటుంబాల్లోనే చర్చలు పెడుతున్నారు. ఇప్పుడు మా తాత అయ్యా నేను ఒకటి చెబుతున్నాను సార్ బ్రదర్, నేను నేను మాట చెబుతున్నాను, మీ మాట్లాడడం క్షమించండి. మనం ఇప్పుడు కూడా ఇతరులను ప్రేమించాలి. నేను నమ్మేది ఒకటే, చేతనైతే మేలు చేద్దాం, లేకపోతే కామ కూర్చుందాం. ఎదుటోడికి ఇప్పుడు కూడా కీడు చేయకూడదు. మానవ ధర్మం అది, మానవ లక్షణం అది. నువ్వు ఎవరి పోస్ట్ పెడితే నువ్వు చూసి ఏమో తెలియదు, కానీ ఆ పోస్టులు పెట్టింది నీ గురించి కాదు, ఇప్పుడు నా గురించి. ఎవడు అయితే తప్పుడు మాట్లాడతాడో వాని గురించి. నేను పోస్ట్ పెట్టాను కొన్ని, దాంట్లో కూడా చాలా గౌరవంగా రాస్తా. రాధా మనోహర్ దాస్ గారు, మీరు అవన్నీ విషయాలు కూడా నేను మంచిగానే రాస్తా. ఎందుకంటే మనం తప్పులు ఎత్తి చూపించుకోకూడదు. ఒకళ్ళు చూపించుకుంటే ఏమవుతుంది, అక్కడ విమర్శ వస్తుంది. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు చక్కగా మాట్లాడారు, చాలా పద్ధతిగా మాట్లాడారు, ఓకే రైట్. ఇది మనం సైలెంట్ గా మాట్లాడుతున్నప్పుడు సైలెంట్ గా మాట్లాడాలి. ఇప్పుడు అవును కదండి, మనం ఏంటి, నిన్ను తిట్టితే నన్ను తిట్టుకున్నట్టు, నేను నిన్ను తిట్టింటే నన్ను తిట్టుకున్నట్టే. చెప్పారు, కొడితే కొట్టు, ఒకటి ఇది వాస్తవా కదా. ఎందుకంటే మనందరం ఒకటే జాతి. ఒకవేళ మనం పొలాలు గోత్రాలు ఇవన్నీ మనం పెట్టుకున్నామని నేను నమ్ముతున్నాలే. ఇప్పుడు మానవ జాతి ఇప్పుడు ఒకటే కదా, మనంతా భారతీయులమే. ఇప్పుడు ఎవడన్నా వచ్చి నేను కొడతాను, నేను చూస్తా ఊరుకోలేను. వేరే దేశంలో వచ్చి నీ మీదకి వస్తే నేను ఊరుకాను, నా మీదకి వచ్చి నువ్వు ఊరుకోవు.